గంగాపురం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్యుల్ని కలిసి వడ్ల కొనుగోలు విషయం లోపల మరింత ప్యాడీ, వీలైనంత ఎక్కువ ప్యాడీని కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక విజ్ఞాపన పత్రాన్ని మా నాయకుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి గౌరవనీయులు ప్రహ్లాద్ జోషి గారికి అందజేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు వీలైనంత ఎక్కువగా తెలంగాణ రైతుల నుంచి పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు హామీ ఇచ్చినారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం పక్షాన మేము గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారికి కృతజ్ఞతాభివందనాలు. ఈ యాక్షన్కి ఇనిషియేట్ చేసినటువంటి పెద్దలు తెలంగాణ మంత్రివర్యులు గౌరవనీయులు కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి కూడా తెలంగాణ రైతాంగం పట్లన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దీంతో పాటు ఒకటి రెండు అంశాలు మేము ముందుంచాలని మేము ఈ సందర్భంగా అనుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వడ్లు తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి మీద పోస్తాం, కొనుగోలు చేయించాలి, ఇది అదే నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొన్ని గణాంకాలను ఢిల్లీ వేదిక నుంచి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. 2014 గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు సంవత్సరం వరకు గణాంకాలను తీసుకుంటే 2013, 2014 మేలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మే 16వ తారీఖున ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2013-14లో అప్పటి యూపీఏ 2 గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అయ్యా రేవంత్ రెడ్డి గారు జర కాన్ కోల్కే సునో సార్, ఎంత కొనుగోలు చేసిరో తెలుసా అన్న వడ్లు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 2 రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మీరు కొనుగోలు చేసిన ఎంత అంటే 24,000 లక్షల మెట్రిక్ టన్నులు, 24.32 lakhs ఆఫ్ మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసిండ్రు. ఈరోజు 10 సంవత్సరాల గౌరవ నరేంద్ర మోడీ గారి పాలన తర్వాత మేము కొనుగోలు చేసింది 146.33 లక్షల మెట్రిక్ టన్నులు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద నెంబర్స్. 2013-14 యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సంవత్సరం కొనుగోలు చేసినటువంటి వడ్లు 24.32 lakhs మెట్రిక్ టన్నులు అయితే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేసింది భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కొనుగోలు చేసినటువంటి వడ్లు 146.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఎక్కడ 24 లక్షల మెట్రిక్ టన్నులు, ఎక్కడ 146 లక్షల మెట్రిక్ టన్నులో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. మీరు కొన్నదానికంటే మేము 6 రెట్లు 6 times మల్టిప్లై చేస్తే కూడా ఇంత ధాన్యం కొనుగోలు చేయం. ఇంత ధాన్యం కొనుగోలు చేస్తే పొద్దున్న లేస్తే మీరు మా మీద దుష్ప్రచారం చేసేటువంటి విషయాన్ని బాధతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది క్వింటాళ్ల రూపంలో మెట్రిక్ టన్నుల రూపంలో చెప్పినప్పుడు ఇంత, ఇక డబ్బులు అయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు యూపీఏ ఉన్నప్పుడు ఎంఎస్పి ఇచ్చింది వాళ్ళు 1,360 రూపాయలు ఎంఎస్పి పెట్టి 2013-14లో కాంగ్రెస్ ధాన్యం కొనుగోలు చేసింది. మీరు ఇచ్చింది 2013-14లో 1,360 రూపాయలు అయితే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం 2,369 రూపాయలు ఎంఎస్పి ధరను చెల్లిస్తా ఉన్నాం. మీరు ఇచ్చింది 1,300 అయితే మేమిచ్చింది 2,369 రూపాయలు ఎంఎస్పి. ఇది నక్కకి నాగలోకానికి మధ్యలో ఉన్నంత వ్యత్యాసం కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ గణాంకాలు చెప్తున్నాను. చివరికి ఒక మాట చెప్పి మా మంత్రి గారికి ఇస్తాను. ఆ రోజు 2014-15 కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారం బదిలీ అయి నరేంద్ర మోడీ గారికి వచ్చే కంటే ముందు సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వడ్లకు చెల్లించిన డబ్బులు 3,307 కోట్ల రూపాయలు చెల్లించారు. వాళ్ళు 3,307 రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వము వడ్ల కొనుగోలుకి భారత ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు 3,307 కోట్ల రూపాయలైతే ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే వడ్ల కొనుగోలుకు మేమిచ్చినటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 34,891 కోట్ల రూపాయల్ని
భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వడ్ల కొనుగోలుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందుకని రేవంత్ రెడ్డి గారు లెక్కలు రాకపోతే ఒక మంచి మ్యాథ్స్ టీచర్ని పెట్టుకోండి. మీరు ఇచ్చింది 3,307 కోట్లు అయితే మేము ఇచ్చింది 34,891 కోట్లు, దాదాపు 11 రెట్లు మేము మీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినాం. ఎంఎస్పి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంటే, యుద్ధ వాతావరణం నెలకొంటుంటే, తినడానికి గింజలు లేక, కార్లు నడుపుకోవడానికి పెట్రోల్ లేకుండా ప్రపంచమంతా రకరకాలైనటువంటి అవస్థలను ఎదుర్కొంటే 150 కోట్ల దేశ జనాభా కలిగినటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరతలు లేకుండా చాలా తక్కువ స్వల్ప రేట్ల తేడాతోటే ఈరోజు భారత ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం. మన జనాభా ప్రపంచంలో దాదాపు 100 దేశాల కంటే కూడా ఎక్కువ జనాభా ఉంటుంది మనకి. దాన్ని ఎవరు కంపేర్ చేస్తలేరు. ఇజ్రాయెల్ కూడా ఒక దేశం అని చెప్తాం మనం. ఇజ్రాయెల్ దేశ జనాభా ఎంత, ఇజ్రాయెల్ విస్తీర్ణం ఎంత అంటే, ఇజ్రాయెల్ నేను మెదక్ పార్లమెంటుని రిప్రజెంట్ చేస్తాను, మా మెదక్ జిల్లా అంత ఉంటుంది. దానికి మన వాళ్ళు చెప్తారు ఇజ్రాయిల్లా ప్రతి మొక్కకి మొదట్లో నీళ్ళు వేస్తారు డ్రిప్ ఇరిగేషన్ తోటని. అసొంటి మెదక్ జిల్లాలు భారతదేశంలో 736 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి దయించి భారతదేశాన్ని ఇతర దేశాలతోటి కంపేర్ చేయొద్దని నేను మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లేషన్, లోటు, ఇంకేదైనప్పటికీ కూడా ఈ 3 గణాంకాలని నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్కి తెలియజేస్తూ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే నిలబడతాం, కొట్లాడతాం. మా హక్కుల కోసం మేము న్యాయంగా నిలబడతాం. మీలాగా ఏది పడితే అది మాట్లాడడం, చిట్ చాట్ పేరిట నోటికి వచ్చినట్టు మాట్లాడడం, మంచి చేస్తే కేంద్రం మంచి చేస్తే ఆయన ఖాతాలు వేసుకోవడం, ఏదన్నా పొరపాటు జరిగితే దానికి కేంద్రం బాధ్యత వహించాలని మాట్లాడడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి మాటల్ని మానుకొని మేమిచ్చిన 35,000 కోట్ల రూపాయలతోటి, అన్న మీకు ఒక మాట చెప్పాలి, ఈ డబ్బులు మొత్తం మేమిచ్చినాం. ఈ డబ్బులతోటి వడ్లు కొనుగోలు చేసి బియ్యం కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి ఇవ్వమంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న టైం 6 నెలలు పడుతుందన్న వడ్లు మరాడిచ్చి బియ్యం చేసి ఇచ్చేటందుకు. గది కూడా చేత కాదు కానీ వడ్లు తెచ్చి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట పోస్తా రా ఒకసారి, ఏమవుతుందో ఒకసారి. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు, బీజేపీ నాయకులు ఏం చేస్తారో అర్థమవుతుంది. సమస్యని సమస్యలాగా రిప్రజెంట్ చేయడం నేర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. మేము ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నామంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంతే తప్ప ఒకరిని విమర్శించడం కోసం మేము ఇంత దూరం రాలేదు. కాబట్టి దయచేసి ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సమస్య ఉంటే సమస్యని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి తప్ప నోరుందని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే అది సమంజసం కాదు.